మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, ప్రమాదం ఇది తెలుసుకోవాల్సిన దేశం అవసరం మొత్తం ఎక్కడైనా ఎక్కడమైనా అన్ని కూడా రాష్ట్రాల్లో కూడా బీజేపీ డెమోక్రటిక్ పాగా చర్చ వేయాలని జరగాల్సినటువంటి అవసరం ఎస్ ఉన్నది. ఎస్ ఇవాళ రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రతి అంశం కూడా 100% వాస్తవం. దానిపైన ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గాని ఎలక్షన్ కమిషన్ గాని ఓపెన్ గా ఛాలెంజ్ ని రిసీవ్ చేసుకోలేదన్నది వాస్తవం. కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటర్స్ అంతా కూడా, మేధావులంతా కూడా, సోకాల్ పీపుల్ అంతా కూడా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్ అండి. ఓకే, సీతారాం నాయక్ గారు, మొత్తానికి హంగు ఆర్భాటాలు చూపించు అధికార దుర్వినియోగం చేస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయాలనేటువంటి ఒక దుష్ప్రయత్నానికి పాల్పడుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి బీహార్లో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ డబుల్ సెంచరీ చేసి సాధించింది. ఇక్కడ మాత్రం బీజేపీ డిపాజిట్ కోల్పోయినటువంటి పరిస్థితి. ప్యానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ముందుగా గెలిచినటువంటి యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక ఉప ఎన్నిక అమ్మ. ఈ ఉప ఎన్నికల్లో ఎవరైతే గెలిచిన పార్టీ లేదా ఓటమి పాలైనటువంటి వాళ్ళ ఇద్దరికి ఒక క్రైటీరియా ఉంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఏం క్రైటీరియా ఉందన్నది మీకు కూడా తెలుసు. ఎందుకంటే వారేమో ఒక క్యాండిడేట్, ఎవరి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు దురదృష్టవస్తు చనిపోయిండ్రు. వాళ్ళకు ఉన్నటువంటి గత అనుభవాన్ని బట్టి మేమేదో గెలుస్తామనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న దగ్గర ఎక్కడైనా ఉప ఎన్నికలు ఇంకా 3 years ఉన్నది. ఎందుకు చేజాతుల పొడగొట్టుకోవాలి, ఏదైనా మనకు అభివృద్ధి జరుగుతా అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. అక్కడ ఉండేటువంటి నాయకుని బట్టి ఉంటుంది. వాళ్ళు ఒక మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. అయితే మిత్రులు మాట్లాడుతున్నప్పుడు ఇంకా కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పేం లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించి ఆ 10 ఏళ్లతో ఇప్పుడు ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నప్పుడు కన్నబిడ్డని బయటకు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినా ఇంకెవరైనా మాట్లాడినా, ఎందుకంటే ఆ తెలంగాణ రావడంలో మా పాత్ర కూడా ఉంది కదా, మీ పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది. కానీ తర్వాత ఏం జరిగింది, 10 సంవత్సరాలు అక్కడ ఏం అభివృద్ధి చేశారు అనేది కూడా ప్రజలు చూశారు. వారు అన్నట్టు అన్ని రకాలుగా మీరే చేసి ఉంటే ప్రజలు తప్పనిసరిగా అక్కడ ఇంతకుముందు సింపతి ఉండేదమ్మా. సింపతి ఉండేది, ఒక సెంటిమెంట్, ఇవన్నీ పనిచేసేది. కానీ ఇప్పుడు అవి ఎక్కడ చేస్తలేవు. చూస్తున్నారు కదా మీరు, జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 5 చోట్ల వేరే పార్టీలు అక్కడ ఇదైంది. గతంలో అటువంటి సింపతి ఉండే. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నారు ప్రజలు, మాకు ఏదో అట్లా ఇచ్చి చేసుకోవడం ఎందుకు, మాకు ఇక్కడ అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వారి టీం ఆడ పనిచేసింది. బీజేపీ పార్టీకి వస్తే నాకు పెద్దగా తెలంగాణలో ఇప్పుడే కాదు కదా, మొదటి నుంచి లేదు. మేము ఇప్పుడిప్పుడే కొంత మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఓటు శాతం పెరిగిన సంగతి మీకు తెలుసు. అసెంబ్లీలో పెరిగినటువంటి సంగతి మీకు తెలుసు. ఇది ఒక ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికను బీజేపీ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేయడంలో ఇంకొక క్రైటీరియా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఒక అపార్ట్మెంట్ లో మేము 18 మందికి డబ్బులు ఇస్తే మీరు 3 ఓట్లు వేసి మిగతా డబ్బులు ఇవ్వమంటున్నారు. ఎట్లా అంటే మనం ఓటర్ని కించపరిచినట్టు అవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ బహుశా ఈ ప్రాంతం ఎక్కడైనా కానీ వాళ్ళంతగా డబ్బులు మీకు మొదటి నుంచి తెలుసు, ఆ సిద్ధాంతం తెలుసు. మోడీ గారు అనే మాట కూడా, అది గెలిస్తే గెలవండి, మనం పనిచేస్తామని నమ్ముకుంటే ఓటు ఇస్తారు, లేకుంటే ఏరన్నారు. మేము దాన్ని అంత సీరియస్ గా ఎలక్షన్ తీసుకోలేదు. మాకు ఉండేటువంటి రేపు వచ్చేటువంటి మళ్ళీ మీరు సీరియస్ గా తీసుకోలేదు. మీకు జూబ్లీ హిల్స్ అనేది క్రైటీరియా కాదు. అలాంటప్పుడు పోటీ చేయకుండా ఉండాల్సింది కదా. చేయాలి కదమ్మా, చేయాలి. అంటే పోటీ చేసి కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ చేసి కాంగ్రెస్ ని గెలిపించాలని బీఆర్ఎస్ ఏదైతే ఆరోపిస్తోందో, వినండి, మేమందరం వెళ్ళాము అక్కడికి. మా పార్టీ మొత్తం వెళ్ళి తిరిగామా లేదా చూడండి. మేము అట్లా కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో సపోర్ట్ చేయాలనుకుంటే మా ఇంత వ్యవస్థ అక్కడికి పోవాల్సిన అవసరం మాకు తెలిసిపోయింది. అక్కడ మేము అక్కడికి వెళ్ళంగానే ఏదైనా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏదో గాంభీర్యం చూపెట్టి అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు.